వంశీ, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ నియోజకవర్గంలో పర్యటనలు చేయాలంటేనే మంత్రులు వణికిపోతున్నారట, అధికారులు సైతం జంకుతున్నారట. కార్యక్రమం ఏదైనా రచ్చ రచ్చ చేయడమే లక్ష్యంగా ఆ మహిళా నేత అడుగులు వేస్తున్నారట. ఇందుకు కారణం ఆమె అవుతున్నారట. ఎలాంటి ప్రోటోకాల్ అధికారం లేకున్నా స్టేజ్ పైకి పిలవాలని ఆమె వర్గీయులు గోలగోల చేస్తుండటం పరిపాటిగా మారిందట. దీంతో ఆ నియోజకవర్గంలో ఏ కార్యక్రమమైనా సజావుగా జరిగే పరిస్థితులు అసలే కనిపించట్లేదట. ఎమ్మెల్యేతో వర్గపోరు కారణంగా కింద పడ్డ పైచేయి తనదే ఉండాలన్నట్టు ఆమె వ్యవహరిస్తున్నారట. సొంత పార్టీ నేతలనే కాదు, మంత్రులను సైతం ఇరకాటంలో పడేస్తున్నారట. ఇప్పటికే ఓ మంత్రి ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టడమే మానేశాడట. ఇంతకు సొంత పార్టీ నేతలను ఇరకాటంలో పెడుతున్న ఆ మహిళా నేత ఎవరు? ఆమె వ్యవహార శైలి ఎందుకు వివాదాస్పదమవుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. గద్వాల నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా రసాభాసగా మారుతుంది. దీంతో గద్వాలలో అడుగు పెట్టాలంటేనే మంత్రులు హడలెత్తిపోతున్నారట. ఇప్పటికే మంత్రి జూపల్లి గద్వాల నియోజకవర్గానికి రావటమే మానేశారట. ఇటీవల మంత్రి పొంగులేటి పాల్గొన్న భూభారతి కార్యక్రమం సైతం రచ్చరచ్చగా మారటంతో తాను గద్వాల జిల్లాలో మరోసారి అడుగు పెట్టనంటూ వెళ్లిపోయాడట. వీటన్నిటికీ కారణం మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత వ్యవహార శైలి కారణమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కార్యక్రమం ఏదైనా తనకు ప్రోటోకాల్ లేకపోయినా ఆమెను స్టేజ్ పైకి పిలవాలని ఆమె అనుచరగణం రచ్చరచ్చ చేస్తుండటంతో అధికారిక కార్యక్రమాలన్నీ అసంతృప్తి జ్వాలలతో ముగుస్తున్నాయట. గతంలో మంత్రి జూపల్లి పాల్గొన్న ప్రతి కార్యక్రమంలోనూ సరిత వర్గంతో ప్రోటోకాల్ రగడ పరిపాటిగా మారటంతో ఆయన గద్వాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనటమే మానేశారట. మరో మంత్రి సైతం ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయనే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి సదస్సుకు మంత్రి పొంగులేటి హాజరయ్యారు. దరూర్ మండల కేంద్రంలో జరిగిన ఈ సదస్సుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు స్థానిక ఎంపీ మల్లు రవి కూడా హాజరయ్యారు. ఈ సమయంలోనే సరిత కూడా కార్యక్రమం వద్దకు చేరుకున్నారు. ఇక అంతే, స్టేజ్ పై మంత్రి పొంగులేటి పక్కన కూర్చున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చూసిన సరిత వర్గీయులు యథావిధిగా తమ కార్యాచరణను అమల్లో పెట్టారు. సరితమ్మను స్టేజ్ పైకి పిలవాలంటూ నినాదాలు ప్రారంభించారు. ఇంకే ఉంది, మంత్రి పొంగులేటి ఎదుటే కార్యక్రమం రసాభాసగా మారిపోయింది. ఎలాంటి ప్రోటోకాల్ అర్హత లేని సరితను స్టేజ్ పైకి ఆహ్వానించడం కుదరకపోవడంతో ఎంపీ మల్లు రవి కిందకి వచ్చి నచ్చచెప్పారు. అయినా సరిత వర్గీయులు మాత్రం వినిపించుకోకుండా ఆందోళన చేయడంతో మంత్రి పొంగులేటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ త్వరగా కార్యక్రమం ముగించుకుని వెళ్లిపోయారు. గద్వాల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరిత తిరుపతయ్య వర్గాల మధ్య ఎన్నో ఏళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వర్గపోరు కొనసాగుతూ వస్తోంది. నాడు ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న సమయంలో గద్వాల ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపొందారు. అదే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అండదండలతో గతంలో గద్వాల జడ్పీ చైర్పర్సన్గా సరిత ఎన్నికయ్యారు. ఇక అక్కడి నుంచి ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నాడు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలతో సరిత, ఎమ్మెల్యే బండ్లతో డి అంటే డి అంటూ వచ్చారు. అలా 5 ఏళ్ల పాటు ఒకే పార్టీలో తారాస్థాయిలో కొనసాగిన వీరి వర్గపోరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనూ కంటిన్యూ అవుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు సరిత. దీంతో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఇచ్చి బరిలో నిలిపింది. కానీ గద్వాల్ ప్రజలు ఆమెను ఆదరించలేదు. సరితపైన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు. ఇంతవరకు బానే ఉంది, కానీ అసలు కథ మళ్లీ మొదటికొచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొన్ని నెలల్లోనే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇద్దరూ మరోసారి ఒకే గూటికి చేరటంతో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే బండ్లను పార్టీలో చేర్చుకోరాదని హస్తం పార్టీ పెద్దల ముందు కంటతడి కూడా పెట్టుకున్నారు సరిత. అయినా ఆమె మాటను లెక్క చేయకుండా ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చింది అధిష్టానం. అలా ఆ రోజు నుంచి ఎమ్మెల్యేపై ఎప్పటికప్పుడు పై చేయి కోసం పాకులాడుతూనే ఉంటున్నారు మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా దాన్ని రసాభాసగా చేయటం సరిత వర్గం పరిపాటిగా పెట్టుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
నాడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి మద్దతుతో రెచ్చిపోయిన సరిత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ ఎంపీ మల్లు రవి అండదండలతో అదే తరహాలో వ్యవహరిస్తున్నారన్న టాక్ గద్వాల్లో జోరుగా సాగుతోంది. ప్రతి కార్యక్రమంలోనూ సరిత వర్గీయులు రచ్చరచ్చ చేస్తున్నా పార్టీ నుంచి ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేకపోవటం పట్ల పార్టీ వర్గాలు పలు రకాలుగా చర్చించుకుంటున్నాయట. ఎంపీ మల్లు రవి సరిత వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఎమ్మెల్యే వర్గానికి మంత్రి జూపల్లి సపోర్టు ఉండగా సరితకు మల్లు రవి సపోర్టు ఉండటంతో గద్వాలలో అధికార కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందట. ప్రస్తుతం సరిత వర్గం తీరుతో గద్వాల్లో అభివృద్ధి అటకెక్కిందన్న టాక్ వినిపిస్తోంది. ఆమె వ్యవహార శైలి అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఉందని గద్వాల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారట. గద్వాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే నేతలు కొందరు గ్రూపు రాజకీయాలకు సపోర్ట్ చేయడం పట్ల ఎమ్మెల్యే బండ్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత ప్రోటోకాల్తో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యక్రమం లేదా పార్టీ కార్యక్రమాలు ఏం జరిగినా తమను ఆహ్వానించలేదనో లేక స్టేజిపైకి పిలవలేదనో కారణం చూపుతూ అనుచరులతో నానా హంగామా సృష్టించడం ఎంతవరకు సమంజసమన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రిజర్వాయర్ల పరిశీలనకు వచ్చినప్పుడు అడ్డుకుని రాళ్లు రువ్వుతూ తీవ్ర నిరసనలు చేపట్టడం జరిగిందని, అలాగే మొన్న భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యక్రమాన్ని కూడా అడుగడుగునా అడ్డుకోవటం ఎంతవరకు సమంజసమన్న చర్చ గద్వాల్లో జోరుగా సాగుతోంది. గద్వాల నియోజకవర్గంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య అనుచరగణం ఇలా అన్ని కార్యక్రమాల్లో అడ్డుతగులుతూ రసాభాస చేయటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సరిత తన వర్గంతో ఇలా ఆందోళనలు చేయించడానికి కారణం ఏదో ఒక నామినేటెడ్ పోస్టు కావాలన్న ఉద్దేశమే అన్న ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది. గద్వాలలో ఈ సమస్యను పరిష్కరించాలంటే మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితకు ఏదైనా నామినేట్ పోస్ట్ ఇచ్చి ఆమెకు ప్రోటోకాల్ అధికారం కల్పించాల్సిన మార్గం ఒకటైతే క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం రెండోది. ఈ రెండింట్లో ఏదో ఒకటి జరిగితే తప్ప గద్వాలలో ప్రోటోకాల్ రగడ ఆగడం కష్టమని స్పష్టమవుతోంది. మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.